అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తను ఒక రూమ్ లో ఫోన్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి వెళ్ళి విన్నాను. వింటే అన్నోన్ నెంబర్కి వేరే వేరే అమ్మాయిల నెంబర్లు పెట్టి వేరే ఒక అమ్మాయిని ట్రాప్లో తీసుకున్నారు. డబ్బుల గురించి అది ఇది మాట్లాడారు. నాకు కొంచెం డౌట్ వచ్చింది. తను ఫాలో చేశాను. ఫాలో చేసి తన ఫోన్ నెంబర్ అన్నీ చెక్ చేశాను. చేసి తన బిహేవియర్ కొంచెం ఇదిగా ఉంది. మా అమ్మ వాళ్ళకి చెప్తే తనకి నాకు విడాకులు ఇస్తారు అని చెప్పి నేను చెప్పలేదు. చెప్పకుండా ఇంకా ఆలోచించి అందరి ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. మేము ఒక్కదాని సింగిల్ హ్యాండెడ్ గా ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించావు? ఎవరి సపోర్ట్ లేకుండా? లేదు సార్, నేను ఒక్కదాన్ని సంపాదించానండి. ఎందుకు సంపాదించావు ఇవన్నీ? తన బిహేవియర్ బయట పెడదామని చెయ్యాలని చెప్పి నేను చేశాను. బయట పెడితే నీకు లాభం ఏంటి? ఎలాగా అమ్మ నాన్నకి అంటే చెప్పకూడదు? ఇప్పుడు మా అమ్మ నాన్నకి చెప్తే తనకి నాకు డైవర్స్ ఇచ్చి వదిలిస్తారు. తను ఇంకా అమ్మాయిలను కూడా ఇచ్చేస్తారు కదా. అబ్బో, బయట అమ్మాయిలు మోసం చేస్తాడేమో వాళ్ళని కాపాడడానికి కంకణం కట్టుకున్నావా? ఇప్పుడు బయట అమ్మాయిని మోసం చేస్తే బహిరంగం చేయాలి, కానీ ఎవిడెన్స్ తో బట్ట బయలు చేయాలి. అవును సార్. ఇప్పుడు అందుకు తను అలా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉంచేసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఓకే, ఏం తీసుకొచ్చావా తల్లి చూపించడానికి? తీసుకొచ్చాను. మీ ఆయన పేరేంటి? సీను. శ్రీను పిలిపించరా అండి కొంచెం. శ్రీను గారు, మీ వైఫ్ తప్ప వేరే ఆడదాన్ని ఎవరి దాని వైపు మీరు అలాంటి ఉద్దేశమే లేదు సార్. నాకు తనంటే చాలా ఇష్టము. కానీ మీ ఆవిడ ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని మోసుకొని వచ్చింది, ఆధారాలతో పాటు విత్ ఎవిడెన్స్ తో. అవి బయట పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. నువ్వే ఒప్పుకుంటావా అవి బయట పెట్టమంటారా? ఒక్క నిమిషం ఆగితే మిగతాది ఏంటనేది నువ్వే చూద్దు గాని. రండమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి ఫ్యామిలీ పార్టీయా? సీను, ఎవరమ్మా వాళ్ళు? అదే అర్థమే తెలియదు. ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? నిజం చెప్పు. అరిచేవా అంత అంటే గట్టిగా? నా మీద నీకు ఇప్పుడు అనుమానంగా ఉందా? అరే అనుమానం ఏంటి భయ? వాళ్ళు ముగ్గురు ఎవరో చెప్పు. అది అనుమానమో కాదో చెప్దాం. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు నానా. కంగారు పడుతున్నావు, చేతులు నలిపేసుకుంటున్నావు. తెలియదు మేడం, తెలియదు. అమ్మా మీరెవరమ్మా? మీరే పరిచయం చేసుకోండి ఆయనకి. ఏం సీను, నేను తెలీదా? నేను తెలీదా నీకు? నేను ఎలా పరిచయం తెలీదా నీకు? నా మీద ఏటేటో చెప్పావు, నీ కోసం నాకు చెప్పావు, ప్రేమించుకున్నాము, చేసాము. ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావా? వాళ్ళిద్దరు ఎవరమ్మా? మీరెవరమ్మా? నేను ఎవరో నీకు తెలియదా? 4 సంవత్సరాల కిందట గుడిలో కళ్ళు తిరిగి పడిపోయాను. నేను హెల్ప్ చేస్తాను, రూమ్కి తీసుకువెళ్ళావు. తప్పు జరిగిపోయింది ఆ రోజు. నేను ఎవరు తెలుదా? నిజంగా చెప్పు. నీతో 4 years నుంచి రిలేషన్లో ఉన్నాడు తల్లి? అవును మేడం. కార్తీక మాసం కదా మేడం, గుడికి వెళ్ళాను. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఏదేదో చెప్తే అవన్నీ నువ్వు చెప్పింది మాత్రం ఏదేదో మీ ఆవిడ చెప్పినప్పుడు అడిగితే ఏమీ లేదన్నావు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వచ్చి కూర్చున్నా ఏమీ లేదంటున్నావు. సరే వాళ్ళ దగ్గర మా మాట్లాడు. ఫేసులు చూసి మాట్లాడు ఒకసారి. నేను చెప్తున్నాను కదా, నాకు మేము నిజంగా ఎవరో తెలియదా నీకు? సరే ఉండు సీను, వాళ్ళతో మాట్లాడివు, తర్వాత నరుద్దు గాని. శ్రీను ఇటు చూడు. షాక్ నెంబర్ 3. శ్రీను, నేను ఎవరో తెలీదా? మర్చిపోయావు నన్ను. నన్ను Memory నమ్మించి problem. మోసం చేసావు శ్రీను. నన్ను చూడు, నేనెవరో తెలీదా? ఇప్పుడు ఏంది? నేనెవరో తెలీదా నీకు? ముగ్గురు రౌండ్ ఆఫ్ చేస్తే నీ పని ఏమవుద్దో తెలుసుకో. ఏమందండి మీ 4 ఓపిక సంవత్సరాలు. మెచ్చుకోలేదమ్మా, కూల్ గా మాట్లాడుతున్నారు చక్కగా. శ్రీను చెప్పు శ్రీను, నేనెవరో తెలీదా? ఏమో నీది 4 years ఏనమ్మా? ఏమైంది నీ స్టోరీ ఏంటి? నన్ను ఇష్టపడి ప్రేమించాడు సార్. ఆ, ఒక పబ్బులో పరిచయం నాకు. పబ్బు. నువ్వు ఈవిడేమొచ్చి పబ్బుకి గుడి. ఈవిడెక్కడో బ్యాంకులో సార్. ఈ బ్యాంకు గుడి ఏది వదలలేదు ఏ ఏరియానా కూడా. నాకైతే పాప ఉంది. ఆయన వల్ల నాకైతే పాప ఉంది మేడం. 6 years. పెళ్ళవ్వలేదు. పెళ్ళి అవ్వలేదు. చెప్పే లోపు ఏమొచ్చి వీని ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. 20 lakhs తీసుకున్నారు. నాకేమో 50 lakhs లేదు, పెడితే షేర్లో డబ్బులు వస్తాయి అని 20 lakhs తీసుకున్నారు. అంతలా తీసుకున్నాడమ్మా, నీకెక్కడవి? నాకు ముందు మ్యారేజ్ అయింది సార్. కాంపెన్సేషన్ వచ్చిందా, నష్టపరిహారం? మా ఆయన చనిపోయాడు మేడం. చనిపోతే నేను బ్యాంక్ వెళ్ళాను అనమాట. రాయడానికి ఎవరు లేకపోతే ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు అనమాట. హెల్ప్ చేస్తాడు రాయడానికంటే అలా అలా పరిచయమైంది మేడం. మా ఆయన డబ్బులు వస్తాయని అని అబ్బాయికి తెలుసు. అవునమ్మా, భర్త చనిపోయినాక ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది తల్లి? అడిగారు మేడం. అక్కడ తెలియదు మేడం. అక్కడ మా ఇంటికి కూడా వెళ్ళడం మానేశాను నేను. ఆహా, మరి నెక్స్ట్ ఎవరు పుట్టారు? ఏం ద్వారా? పాప పుట్టింది. పాపకు ఇప్పుడు ఎంతమ్మా వయసు? పాపకి 5 years అండి. నీ దగ్గరే ఉంది పాప? పాపను నేనే పెంచుకుంటాను. ఇప్పుడు వరకు తప్పించుకుని తిరిగాడు, ఎక్కడ దొరకలేదా? ముగ్గురికి దొరకలేదు, మీ ముగ్గురికి? మీరిద్దరు ఏంటమ్మా? నువ్వు 4 years నుంచి పరిచయం గుడి ద్వారా, రెగ్యులర్ కలుస్తున్నాడా కలవడా?
లేదు మేడం అప్పుడు నేను ఏంటమ్మా గుడిలో ఫెయింట్ అయ్యావమ్మా నువ్వు? నీ ఫోన్ ఇవ్వ, నా ఫ్రెండ్కి కాల్ చేయాలని తీసుకున్నాడు. తీసుకుని తన ఫోన్కే కాల్ చేసుకున్నాడు. ఏంటి సీన్ ఇలా చేసామంటే జస్ట్ లేదు అది ఇది మాటలు కలిపి తప్పు జరిగిపోయింది మేడం. మాయ మాటలు చెప్పారు. నీ మాట మాట్లాడతానే తెలియనోడు పక్కన పడుకుంటే సిగ్గులేదు. అబద్ధాలా శ్రీను ఇవన్నీ? ఇవన్నీ అబద్ధాలు పచ్చి అబద్ధాలా, మామూలు అబద్ధాలు కాదు కదా? అబద్ధమే సార్ అది. బాబా ఈ కుటుంబాల చుట్టూరు నువ్వు ఏం రెక్కి నిర్వహిస్తా ఉంటావా ఇళ్ళ చుట్టూరు? మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు మేడం. ఏమా నీకెలా పరిచయం? దానికంటే ముందు నీకు పెళ్ళయిందా చెప్పు. ఈయనతో కాదు. మిస్సెస్సా? నాకు ఆల్రెడీ పెళ్ళైంది మేడం. అమ్మా నువ్వు మిస్సెస్ ఇతనితో కాదు. పెళ్ళైన వాళ్ళ టార్గెట్ అనుకుంటా కుర్రాడికి. నా హస్బెండ్తో కొన్ని గొడవల వల్ల నువ్వు దూరంగా ఉంటున్నావా కొంచెం తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల నేను తనకి కొన్ని జబ్బులు ఉన్నాయి తెలిసి నేను దూరంగా ఉంటున్నా. వీళ్ళకి హెరాస్మెంట్, నీకు హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మా అతనికి దూరంగా ఉంటావు, ఇతను ఎలా దూరాడు? నేను ఇక్కడ నా ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను సార్. సో ఒకసారి ఫ్రెండ్స్తో సరదాగా పబ్కి వెళ్ళాము. పబ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి దాంట్లో వోడ్కా కలిపేసి నీకు ఇచ్చారు, నాకు ఇచ్చారు. నువ్వు ఫెయింట్ అయిపోయావు. సో నేను తాగేసాను మేడం. మళ్ళీ అతను బండి మీద వెళ్ళిపోయావు. బండి రెడీగా ఉంచుకొని ఉంటాడు. నేను తాగేసేసి నాకు మత్తులో ఏం తెలియలేదు మేడం. నీ ఫ్రెండ్స్ ఉంటారుగా. సో వామిటింగ్ చేసేసుకున్నా. ఫ్రెండ్స్ అలా చేసేసరికి నేను వామిటింగ్ చేసుకున్నా. సినిమాల్లో ఇవన్నీ చూసి సినిమాలో పెడతారు అనుకుంటా. ఇప్పుడు మీ అందరం చూసాక అర్థం అవుతుంది. వామిటింగ్ చేశాక సడన్ గా నా ఎదురుగా శ్రీనునే ఉన్నాడు సార్. సో నేను తెలియకుండా వామిటింగ్ చేసుకున్నాను. ఆ మత్తులో నాకేం తెలియలేదు. ఏం చెప్పు, నువ్వు అబ్బాయి కోసం వెళ్ళావా, అబ్బాయిల కోసం వెళ్ళావా అక్కడికి పబ్బకి? కా- అమ్మా పబ్బకి ఎందుకు వెళ్ళావు? ఏదో సరదా చూసి ఎంజాయ్ చేసి రావడానికి. అది తాగావు. తాగిందా నువ్వు నోరు మూసుకొని నీ ఫ్రెండ్స్తో పాటు ఈ రూమ్కి వచ్చేయచ్చుగా. వామిటింగ్ అయితే అతను ఎవరో ముక్కు తెలియనోడు కాపాడితే కాపాడించుకుంటావా? సరే తర్వాత ఏమైందమ్మా? అలా వామిటింగ్ చేసేసుకునేసరికి నేను కొంచెం క్లీన్ చేసుకుని వచ్చాను. తను కొంచెం హెల్ప్ చేశాడు నాకు. హెల్ప్ చేసి మంచి మాటలు అవి చెప్తూ మాతో కొంచెం మంచిగా ఉన్నాడు. ఇవన్నీ మీరు నిజాలని ఎట్లా నమ్ముతారు సార్? నీ మొఖం మీదకి 3 మహిళలు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే నువ్వేమైనా పెద్ద ఇదే నీ గురించి వాళ్ళందరూ వచ్చి చెప్పడానికి? అందుకే అమాయకురాలు చిన్న పిల్లని చదువుకునే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావా? వీళ్ళకేం తెలియదని. ప్లాటింగ్ ఆ అమ్మాయిని ఎలా చూసుకున్నానో అమ్మాయికి తెలుసు. నీ వల్ల 4 ఆడపిల్లల జీవితం నాశనం అయ్యాయి. నువ్వు మళ్ళీ మాట్లాడే రైట్స్ నీకు లేవు. లేదు నీకు. కానీ ఆ 20 లక్షల సంగతి చెప్పు, చాలా పెద్ద అమౌంట్ అది. మేడం అడిగారు. నాకు 20 లక్షలు తెలియదు సార్. మనిషి తెలియనప్పుడు 20 లక్షలు నాకెందుకు నేను గుర్తొస్తాయి? 15 లక్షలు ఇచ్చాను మేడం. ఎక్కడో అమ్మా మీకు ఈ లక్షలు లాటరీలు తగులుతాయి మీకు. సో నేను సేవింగ్స్ అవి వర్క్ చేసుకుంటే నేను సేవింగ్ చేసుకున్న గోల్డ్ అవన్నీ ఇస్తారు తల్లి. ఈ ఎపిసోడ్ చూస్తే సగం మంది క్యూ కడతారు మీలాంటి వాళ్ళ కోసం. నువ్వేమ్మా, నువ్వు కూడా ఎన్ని ఇచ్చావు తల్లి? ఫోన్లే బతికేవు తల్లి. ఈవిడ సంతకం పెట్టినందుకు 20 లక్షలు ఇచ్చింది. నువ్వు వాంతు కడిగినందుకు ఏమొచ్చి నువ్వు 15 లక్షలు ఇచ్చావు. అంటే బొటిక్ పెట్టిస్తానని చెప్పి నమ్మించాడు మేడం. నీ అందుకని business అని ఇచ్చాను. చెప్పాడు. మీకేం చెప్పాడండి? ఏం లేదు మేడం, పెళ్లి చేసుకుందాము మనము అనేసి అని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకున్నాక ఇవ్వచ్చుగా, ముందే ఎందుకు ఇచ్చారు? సరే ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఈవిడ ఎందుకు వచ్చిందో తెలుసా? మీ అందరి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఈయన విడాకులు ఇస్తే ఈవిడ విడాకులు ఇచ్చేయాలని ఫిక్స్ అయింది ఆల్రెడీ. ఇతని క్యారెక్టర్ తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు. కానీ ఇలా ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తాడో సమాజంలో వాళ్ళ ద్వారా చెప్పించండి మేడం, విత్ ఎవిడెన్స్తో తీసుకుని వచ్చింది. దానివల్ల మేము మీకు కాంటాక్ట్ అయ్యాం. ఇలాంటి వ్యక్తిని ఎంత బుద్ధి చెప్పాలి తల్లి మీకు? మీకు ఎవరికాళ్ళకి మీరే అన్యాయం అయ్యారనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళు చెప్తే మీరు షాక్ అయ్యారట. అమ్మ ఈ స్టోరీ అంతా ఈయనకి సంబంధించే అని. మీ ముగ్గురు ఆయనకి సంబంధించి మోసపోయిన వ్యక్తులు, ఈవిడికి దొరికిన వ్యక్తులు మాత్రమే. ఇంకెంతమంది ఉన్నారో తనకే తెలియదు. ఏమో చెప్తావా సీను? ఇంకా లిస్ట్ తెప్పించమంటావా? మేడం ఇప్పుడు జరిగేది ఏం లేదు మేడం. నేను ఒక్కనే ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం అంతా తప్పు చేసినట్టేనా? కాదు మేడం, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంత ముందుకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిసి కూడా నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని. నువ్వేం ఉద్ధరించలేదు నాన్న. వాళ్ళ నాన్న నాకు ఆల్రెడీ ముందే చెప్పిండు మేడం. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తుందా, నువ్వు ఫ్రీ అవ్వు. అది కదయ్యా, ఆ ఇష్యూకి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి ఇంత బహిరంగంగా మోసం చేయడానికి సంబంధం ఏమైందయ్యా? బాయ్ ఫ్రెండ్ తో అమ్మాయి ఉన్నప్పుడు రిలేషన్షిప్ మరి ఏం చేస్తావు? కోసం నేను వెళ్ళాను అంతే. నేనేం మోసం చేయలేదు ఎవరిని. దేని గురించి వెళ్ళే? సారీ ఏంటి? హ్యాపీనెస్ కోసం హ్యాపీనెస్ గురించా? ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు ఇలా? ఇప్పుడు చూపెడతారు వాళ్ళందరూ నీకు హ్యాపీనెస్ అంటే ఏంటో. 20 లక్షలు తీసుకోలేదా? 20 లక్షలు అని చెప్పాడు, మీరు పచ్చబొట్టేసేవాడు. పాప సంగతి ఏంటి? 20 లక్షలు 20 లక్షలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
ఎంతమందిని మోసం చేస్తావు ఆ? చెప్పు చెప్పు సరే సరే మరి పడవలసిన డోస్ పడింది వెనకాలమ్మా. నా తప్ప అయిపోయింది సార్. మొక్కలే తెలియదన్నో మేము యాక్చువల్గా ఇక్కడ ఇట్లా లేకనే లేడీస్ ని తప్పైపోయింది. ఎందుకు లేకనిచ్చామో తెలుసా? నువ్వు కనీసం నిజం ఒప్పుకోలే ఇప్పటిదాకా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉండేది నీకు భజన. వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కాబట్టి నోరు మూసుకున్నారు. నీ డోసే మిగిలింది సరోజ. ఇలాంటోడు వద్దు సార్. నువ్వు వద్దులే, అది నువ్వు ఫిక్స్ అయ్యి పెద్ద ఆలోచనతో వచ్చావు. కానీ మీరు ఎంత ఆచి తూచి ఎంత జాగ్రత్తగా అడుగు వేయాలి మీరు జీవితాలు. పోనీ ఇది ఏమన్నా ఒక లాంగ్ స్టాండింగ్గా ఒక వ్యక్తితో నాకు పరిచయం అండి, అతను నమ్మించాడండి, ఒక ఫ్రెండ్షిప్ అండి, ఆ తర్వాత ప్రేమాయణం అండి, మోసపోయానండి అంటే కాదు. ఒక తాత్కాలికమైనటువంటి ఒక చిన్నపాటి పరిచయం, ఒక బ్యాంకులో ఒక 10 నిమిషాల పరిచయం, ఒక గుళ్ళో 5 నిమిషాల పరిచయం, ఒక పబ్లో ఒక 4 నిమిషాల పరిచయం. అంటే మాయ మాటలు చెప్పాడు కదా సార్, లైఫ్ లాంగ్ మాయమాటలు చెప్పేటటువంటి కాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఒక పరాయి వ్యక్తి నా జీవితంలో ఏమీ లేకుండా నాకేదో జీవితాన్ని త్యాగం చేసేటటువంటి విధంగా మా అమ్మ నాన్నలు కూడా ఇవ్వనటువంటి ప్రపంచం నాకు ఒక 10 నిమిషాల్లో చూపెట్టేస్తున్నాడు అంటే కనుక కీడించి మేలంచమన్నారు. కాబట్టి ఆ మనిషిలో ఒక దొంగను చూడండి ఫస్ట్. భగవంతుడు ఇచ్చినటువంటిది ఒకటైతే కనుక చేజేతులారా చేసుకుంది మీరు కదా. మరి ఏం చేద్దాం డాక్టర్ గారు, ఇలాంటి వ్యక్తిని ఎలా కనిపెట్టాలి, ఎలా పసిగట్టాలి? మాలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఇది ఈ అమ్మాయి సామాజిక మెసేజ్తో వచ్చింది సరోజ. కేసు సినారియో అయితే అందరికీ తెలిసిపోయింది. మోసపోయినటువంటి 3 ఆడవాళ్ళు పాస్ట్, కరెంట్ మోసపోయినటువంటి ఆడది ఇక్కడ కరెంట్. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ నలుగురే. చాప కింద నీరులాగా ఇలాంటివి సమాజంలో కామన్గా లక్షల్లో కోట్లలో జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తున్న మహిళలు ఉన్నారో, మెయిన్గా ఇలాంటి కాస్త ఫైనాన్షియల్గా బాగుండి అలాగే భర్తలతోటి దూరంగా ఉండడము, విడోస్ లాగా ఉన్న మహిళలు, సింగిల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఫ్రెండ్షిప్ తోటి డబ్బు వసూలు చేసేవాళ్ళు, ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేసుకుంటూ డబ్బులు వసూలు చేసే బ్యాచ్ చాలామంది ఉన్నారు బయట సమాజంలో. వాళ్ళ టార్గెటే మీలాంటి వీక్ మైండెడ్ పీపుల్స్. ఫైనాన్షియల్గా వీక్ ఉండరు, మీరు తల తాకట్టు పట్టినా డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత బయటకు వచ్చి కేసులు వేయలేరు, పరువు పోతుంది. 2, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో వేరే అబౌట్స్ తెలియవు. ఎక్కడికో వెళ్ళి కనీసం 3 ఎవరో ఒకళ్ళన్నా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు వేద్దామన్నా ఏమ్మా నీకు బుద్ధి లేదా అంటారు, ముందు తెలుసుకోవా అంటారు. సో అంత దూరం వచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కంటే ముందుగా రియలైజ్ అవ్వండి ఇది నిజమా కాదా. కాదు, ఇలాంటివి 100% సమాజంలో జరుగుతూ ఉంటాయి. నువ్వు లీగల్గా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ధైర్యంగా పోరాడగలవు. వాళ్ళు బాధ వేస్తున్నా ఎందుకు ధైర్యంగా పోరాడలేకపోతున్నారంటే అది ఇల్లీగల్ సంబంధాలు కాబట్టి అర్థమవుతుంది. అయినా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు చీటింగ్ కేసు వేయచ్చు. కాకపోతే 90% మహిళలు వచ్చి వెయ్యరు. ఇట్లాంటి మోసం చేసే వ్యక్తులను వదలకూడదు తల్లి. ఏ మహిళ అయినా ఇంటికి వెళ్ళి ఫైట్ చేయండి తల్లి. మేడం థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.